అపరంజిని వెతికినట్టు జ్ఞానమును వెతకమంటుండు. అవును, ఒక ప్రేషియస్ వస్తువుని ఏ విధంగా వెతుకుతామో ఆ విధంగా మనము జ్ఞానమును వెతికినప్పుడు జ్ఞాన వివేచనములు సిరి సంపదలు ఆయన యందు గుప్తంలై ఉన్నవి. అవును, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి. సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయి. కానీ నిజంగా సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, అది నిజం ఒకవైపు. కానీ నిజంగా ఇంకొక వైపు ఏంటంటే సమస్తం మన ఆధీనంలో కూడా ఉన్నాయి. సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుని చిత్తం లేనిది మన జీవితంలో ఏది జరగదు. ఏది జరగాలన్నా దేవుని చిత్తం కావాలా? ఎస్ ఇట్స్ ట్రూ. బట్ ప్రతిదీ దేవుడు మన ఆధీనంలో, మన అథారిటీలో, మరి మన పర్యవేక్షణలో సమస్తాన్ని మనకు కూడా అనుగ్రహించేసండి. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ